రోటిగా రాష్ట్రానికి పెట్టుబడులు అభివృద్ధి అంశాల లక్ష్యంగా మంత్రి లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం సింగపూర్ చేరుకున్న ఆయనకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేష్ సూచించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఎంటీఐ కార్యాలయంలో జరిగే జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. మధ్యాహ్నం సింగపూర్లోని సన్టెక్ సిటీలో వరుస భేటీలో జరపనున్నారు. కమ్యూనిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్లో సీఈఓ మరియు సీఎంఎఫ్ఓలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వ్యాపార ఆర్థిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అనంతరం అంతర్జాతీయ నిర్మాణ రంగ సంస్థ డీపీ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై లోకేష్ చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను బలోపేతం చేయడంతో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలను, పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కు మళ్లించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.